నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అక్క. లక్ష్మీదేవి మా ఇంట్లో అసలు స్థిరంగా నివాసాన్ని ఏర్పరచుకోలేదు అనే కంప్లైంట్ చాలా రెగ్యులర్ గా వినపడుతుంది కదా. ఏదో ఖర్చులండి, ఎంతో కొంత దాద్దాము అనుకుంటే దాద్దాము అనుకున్నప్పుడే ఖర్చు అయిపోతుంది అని అంటూ ఉంటారు. భలే బాధ అనిపిస్తుంది. అరే, ఇలా ఖర్చు కాకుండా ఉంటే బాగుంటుంది కదా, ఏదో ఆపద ధర్మం కోసం అలా పెట్టుకుని ఉంటారు. ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో తెలియదని అలా ఖర్చు అయిపోతుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు కొంతమంది అయితే అసలు లక్ష్మీ కటాక్షమే లేదు మాకు అని అంటూ ఉంటారు. రకరకాల పూజలు చేయటము, మంత్రాలు చదువుకోవటం చేస్తూ ఉంటారు. బట్ నిత్య దైనందిన జీవితంలో కూడా మార్పులు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా, ఏమైనా తప్పిదాలు చేస్తున్నామా లక్ష్మీ కటాక్షం విషయంలో అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. చెప్తారక్క? తప్పకుండా. ఇప్పుడు నిత్య దైనందిన జీవితంలో ఎక్కువగా స్త్రీ పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది. అవును. మగవాడు ఎంతవరకు బయటకు వెళ్తాడో వస్తాడు, ఇంట్లో పెడితే తింటారు, అంత మటుకే. కానీ ఇల్లు శుభ్రత, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏ వస్తువుని ఏ సమయంలో వాడాలి, పాడే వస్తువులు కొనడము, పాడేయడము, దాని అమరిక అన్నీ కూడా స్త్రీ యొక్క చేతిలో ఉంటుంది ఇంట్లో. అందుకనే ఇల్లుని చూసి ఇల్లాలని చూడండి అని ఇంటిని చూసి ఇల్లాలని చూడండి మనకి పెద్దవాళ్ళు చెప్పేవారు. ఎందుకంటే ఇల్లు యొక్క శుభ్రతను బట్టి ఆ స్త్రీ ఎలా ఉంటుందో ఆవిడ యొక్క విధానం ఏంటో కూడా తెలిసిపోతుంది అని. అయితే ఇక్కడ లక్ష్మీ కటాక్షం కలగకపోవడానికి కొన్ని కారణాలు, అంటే మనం చేసే చిన్న చిన్న తెలియని తప్పిదాలు కావచ్చు. ముఖ్యంగా స్త్రీలు పాలు పెరుగు వాడే విషయాల్లో కొంతమంది పాలు ఎక్కువగా అంటే పాడైపోయేటట్టుగా ఉండిపోవడం, అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక 4-5 రోజులు ఉంచేయడం, దానివల్ల పాడైపోతే ఏం చేస్తాను, దాన్ని తీసుకెళ్లి పారబోయాలి. అలా పాలు పారబోయకూడదు. అలాగే పెరుగు లేకపోతే ఏదైనా చిన్న పెరుగుని అప్పు అని కాదు, పెరుగు ఎవరికైనా సాయంకాలం పూట ఎవరికైనా ఇవ్వడం, ఎవరైనా తోడు కోసం వస్తారు, వచ్చినప్పుడు సాయంకాలం పూట పెరుగుని తోడుకి ఇవ్వకూడదు. అలాగే మనం కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎప్పుడు పడితే అప్పుడు బయట నుంచి ఎవరినైనా అడిగి పెరుగుని తోడుకు తెచ్చుకోవడం మనం తెచ్చుకోకూడదు, మనం ఇవ్వకూడదు. రాత్రి అంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది తెలిసిన వాళ్ళే ఇస్తారు, తెలియని వాళ్ళు ఇస్తారు. కానీ మనం కూడా సంధ్యా సమయం అయిన తర్వాత మనం తోడుకి తెచ్చుకోవడం అనేది మంచిది కాదు. అలాగే ఎప్పుడూ పెరుగును కొనుక్కుంటూ ఉండడం, అసలు ఎప్పుడు ముందర సాధ్యమైనంత వరకు పెరుగుని ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళు తోడు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇష్టం వచ్చినట్టుగా పెరుగులు అవి అంటు చేయడం, పారబోయడం ఇలాంటివి చేయకూడదు. అలాగే పాల గిన్నె, పెరుగు గిన్నె మనం ఒక గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి మార్చినప్పుడు కానీ వాటిని మళ్ళీ చివరిన అంత నీళ్లు పోసి కడిగి శుభ్రం చేసి ఆ నీళ్లను కూడా మళ్ళీ మనం తోడు పెట్టే వాటిల్లో పోయాలే కానీ అలా ఇలా పెరుగు పోసేసి దాంట్లో పెరుగు ఉండగా డైరెక్ట్గా మనం అంటల్లో వేసేయడం. అలాగే పెరుగు చిలికే కవ్వాన్ని అంటు చేయడం, కవ్వం లక్ష్మీ స్వరూపం. అంటు చేయడం అంటే అంటు చేయడం అంటే ఇప్పుడు పని మనుషులు ఉన్నారనుకో, పని మనుషులకు దోమడానికి వేయడం, లేకపోతే మనం తీసుకెళ్లి ఎంగిలి కంచాలు అవి మనం తొంగిరేసి ఇంట్లో వేసుకోవడం. ఎందుకంటే మనం గృహప్రవేశానికి కొత్తగా ఎవరైనా గృహప్రవేశం అయినా ఇల్లు మారినా కూడా మనం చెక్క కవ్వం లోపలికి లక్ష్మీ స్వరూపం అని తెచ్చుకుంటాం. అలాంటి దాన్ని మనం కవ్వాన్ని అంట్లో వేయకూడదు, దాన్ని ప్రత్యేకంగా చిలుక్కుని మళ్ళీ పైన పెట్టుకోవాలి. పూర్వం పెద్దవాళ్ళు ఆ కవ్వానికి ఒక మేకు కొట్టి దానికి పైన పెట్టుకునేవాళ్ళు, వేలాడి తీసేవాళ్ళు. మామూలు వీటిల్లో కలిపేవాళ్ళు కాదు, కానీ అది లక్ష్మీ స్వరూపంగా భావించడం. అయినా అప్పట్లో పాడి పంట అలా ఉండేది కదా, దాని అవసరం కూడా చాలా విరివిగా ఉండేది. ఇవాళ రేపు ఎవరు కవ్వం పెట్టి చిలుకుతున్నారు, కవ్వం పెట్టి ఎవరు చిలకడ మిషన్స్ ఏవో వస్తున్నాయి కొత్తగా, దాంతో అవి ఉన్నా కూడా ఏదో శాస్త్రార్థం ఇంట్లో ఉన్నా, ఎప్పుడైనా ఒక ఎలక్ట్రిక్ కొనుక్కున్నారు, కరెంట్ లేదు, ఇదే వాడుకోవాలిగా, ఇది వాడుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని అంటల్లో మాత్రం ఉపయోగించుకోండి. అలాగే ముఖ్యంగా స్త్రీ రాత్రి పడుకునేటప్పుడు కానీ చెవి కమ్మలు తీసేసి కానీ, చెవి కమ్మలు తీసి పడుకోవడం కానీ, లేకపోతే అలా పొద్దున్నే లేవగానే భర్తకి అలా చెవికి కమ్మలు లేకుండా కనిపించడం. ముఖ్యంగా పూలని ఇల్లు తుడిచేటప్పుడు చేసేటప్పుడు పూలని తుడిచేయడం, అంటే కొంతమంది ఇవి ఎండిపోయిన పూలేగా తల్లోవే కదా అని తీసేసి డైరెక్ట్గా తుడిచే చోటు తుక్కుల్లో వేసేస్తారు, అలా వేయడం. ముఖ్యంగా
ఒంటిళ్ళు సంధ్యా సమయాల్లో ఒంటిళ్ళు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలంటే గ్యాస్ స్టవ్ ఏదైతే ఉందో మనం వండుకునే స్థలం ఎప్పుడు వంట అయిపోయిన తర్వాత వెంటనే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని కడుక్కుని పెట్టుకోవాలి. అంతేగాని అదే ఎంగిళ్ళతో అదే అన్నం ఉడికిపోయినవి కూర చేసిన వాళ్ళ ఉంటే సాయంకాలం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మనం అందరూ దీపాలేసి గుమ్మానికి బొట్టు పెట్టుకుంటాం కదా, పెట్టుకుని మనం చేసే పని అదే కదా. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం. అలాగే శుక్రవారం మంగళవారం రోజుల్లో గాజులు మార్చడం ముఖ్యంగా. అదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నామని చెప్పి ఫంక్షన్కి వెళ్ళాలని ఏదో గబగబా మారుస్తూ ఉంటారు. కాబట్టి ముందర రోజు మార్చుకోండి సాధ్యమైనంత వరకు. కానీ మంగళ శుక్రవారాల్లో చేతుకున్న గాజులు మార్చడం. అలాగే ఎక్కువగా సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు మాత్రం మట్టి గాజులు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పూర్వం అందరికీ బంగారం గాజులు ఉండేవి. ఇక్కడ ఈ చేతికో డజన్ ఈ చేతికో డజన్ ఉండేవి. ఇప్పుడు అలా కొంతమందికి కుదరడం లేదు. వేసుకోవాలన్నా కూడా బయట భయంగానే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మట్టి గాజులు వేసుకోవడం అనేది ఉండాలి. ఎప్పుడూ కూడా స్త్రీ లేదు 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 అనేది ఎప్పుడూ కూడా వినపడకూడదు. ఇంట్లో ఏదైనా వస్తువు అయిపోయిందంటే ఇంట్లో వస్తువు నిండుకుందండి అని చెప్పాలి. పూర్వం కూడా మనకు అయిపోయింది లేదు అన్న, లేకపోతే ఎప్పుడు కూడా లేని జబ్బులు చెప్పుకోవడం. అంటే ఏదైనా పని చేయాల్సి వస్తుందనో, లేకపోతే ఇంకోటి ఏదో నాకు తలనొప్పి, నాకు నడు నొప్పి, నాకు అప్పుడు ఏదో రోగం వచ్చింది, ఇప్పుడు ఏదో వచ్చింది, నాకు బాగా, మా పిల్లలకి బాగా, మా ఇలా రకరకాల వంకలు పెడతాం. ఎప్పుడూ కూడా అలా ఎప్పుడూ లేదో 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 అని ఏడవడం. అలాగే స్త్రీ ముఖ్యంగా శుక్ర మంగళవారాలు అసలు ఎప్పుడూ స్త్రీ ఏడవకూడదు. అలాంటప్పుడు ముఖ్యంగా అందులో సంధ్యా సమయంలో కానీ పొద్దున్నే కానీ జుట్లు విరబూసుకుని నట్టింట్లో కూర్చోవడం. అలాగే కవులు చెప్పుకుంటూ కూర్చుంటారు. అది అంతకే ఆ పని అవ్వదు అది. అలాగే ఏడవడం, ఆయన దానికి కాని దానికి ఏడవడం, నెత్తి మొత్తేసుకోవడం. కొంతమంది ఆడవాళ్ళలో కనబడుతూ ఉంటుంది. ఏదైనా ఇరిటేషన్కి ఏదైనా ఒక మాట అంటే పళ్ళకి తల కొట్టేసుకోవడం, తింటున్న కంచాలు విసిరేయడం, అన్నం తింటున్న కంచాలు విసిరేయడం. అలాగే ఎంగిలి వస్తువులు ఎవరికైనా పెట్టడం. కొంతమంది ఏం చేస్తారంటే వచ్చినప్పుడు ఎక్కువ అని అంటే కొంచెం పక్కకు పెట్టి ముందుగా ఇవ్వడమో తర్వాత, అలా కాదు. కొంతమంది తినేసింది అది మిగిలిపోయింది కదా అని చెప్పి ఎంగిలి వస్తువులు ఇవ్వడం. ఇలాంటివన్నీ కూడా చాలా దరిద్రహేతువా? దరిద్రానికే ఇంకా పరాకాష్ట ఉంటే అది. వంట చేసేటప్పుడు కూడా రుచి చూసిస్తూ ఎంగిల్ చేత్తోనే మళ్ళీ టచ్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ గా ఇలా తీసుకుని డైరెక్ట్ గా తినడం. మనకి గిన్నెలోంచే ఉడికింది, ఎప్పుడు ఉడుకుతున్న చేసిన గిన్నె వేరు, వండిన దాన్ని వేరే గిన్నెలోకి మార్చేయాలి. అలాగే శుక్రవారము ఎప్పుడు చేసినా చేయకపోయినా శుక్రవారం మాత్రం కంపల్సరీగా గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకోవడం. ప్రతిరోజు పొద్దున్నే అందరిళ్లలోనూ ఇది మాత్రం చేసేదే. కాస్త తులసి చెట్టుని శుభ్రంగా ఉంచుకోవడం. ఇలాంటివన్నీ కూడా మనకి ఏవైతే అదృష్టాన్ని తెచ్చిపెట్టలేవో అవన్నీ కూడా ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా మనకి ఆ అదృష్ట లక్ష్మి మనకు తలుపు తట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా ఇలాంటి నియమాలు అనేవి ఎక్కువగా పాటించాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇట్లాంటివి ఈ తప్పిదాలు అయితే జరిగిపోతున్నాయి అక్క, చాలా ఫ్రీక్వెంట్ గా ఇవి జరుగుతూ ఉన్నాయి. స్నానాలు చేయకుండా వంట చేయడం, మేబీ బిజీ స్కెడ్యూల్ కాదని ఎవ్వరూ అనరు, కానీ వంట చేయడం ఎంత ఇంపార్టెంటో స్నానం చేసి చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. పని మీద వచ్చే వరకు ఆగడం. అంటే కొంతమంది వాకిట్లో ముగ్గు కూడా వేసుకోకుండానే వంట మొదలు, అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పళ్ళు తోముకోకుండానే, అసలు స్నానం చేయకుండానే మనం స్టవ్ వెలిగించకూడదు. కానీ ఇప్పుడు మీరు పరిస్థితి ప్రకారం తప్పదు. కానీ కనీసం దంతదావనం చేసైనా మొహం కడుక్కుని మళ్ళీ ఫ్రెష్ గా కుంకుమ బొట్టు పెట్టుకుని అప్పుడు అగ్నిదేవుడు ఆయన్ని మనం ప్రార్థించాలి. ఎలా పెడితే అలా మన రాత్రి పడుకున్న బట్టలతో వాటితో ముట్టుకోవడం అనేది చేయకూడదు. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ప్రతి స్త్రీ, ఏ స్త్రీ అయితే పాటిస్తుందో. అలాగే చాలా మంది పసుపు రాసుకుని మొహానికి స్నానం చేయడానికి కొద్దిగా మాకు అంటుకుపోతుంది, కనబడుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు అలా ఫీల్ అవ్వద్దు. సౌభాగ్య వస్తువు పసుపు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా స్నానం చేసే ముందు మొహానికి పసుపు రాసుకొని స్నానం చేయాలి. పెళ్ళైన స్త్రీ అయితే మంగళసూత్రాలకి మొహానికి పసుపు రాసుకుని స్నానం చేయడం ద్వారా భర్త యొక్క సౌభాగ్యం అనేది పెరుగుతుంది. ఆడదానికి లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి? భర్త సౌభాగ్యము, ఇంట్లో పిల్లలు అందరూ సంతోషంగా ఉండడమే కదా. వీళ్ళందరూ సంతోషంగా ఉంటే తను ఆనందంగానే ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటివి పాటించడం వల్ల ఇంట్లో ఏవైతే
దరిద్ర దేవత ఉందో ఆవిడ పోయి లక్ష్మి అనుగ్రహం కలగడం అనేది జరుగుతుంది. అద్భుతం. ఖచ్చితంగా ఈ మార్పులు చేసుకుని ఎందుకు నిలబడట్లో తెలియట్లేదు, ఎన్ని పూజలు చేసినా అవ్వట్లేదండి అనే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఏమైనా తప్పిదాలు జరుగుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకుని, ఒకవేళ జరిగితే ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా లక్ష్మి ఒక కృప అందరికీ ఉండాలని మనసు